మత్స్యకారుడు మల్లయ్య సాహసం. ఒక చిన్న తీర గ్రామంలో మల్లయ్య అనే మత్స్యకారుడు ఉండేవాడు. ప్రతిరోజు ఆయన తన బోటుతో సముద్రంలో వెళ్లి చేపలు పట్టేవాడు. మల్లయ్యకు సాధారణంగా చేపలు పట్టడమే కాదు, పెద్ద సాహసాలు చేయడం కూడా చాలా ఇష్టం. ఒక ఉదయం మల్లయ్య తన బోటును సముద్రంలోకి తీయగా హరివి సూర్యకాంతి నీటిపై మెరుస్తోంది. మల్లయ్య వలలను వేసి చేపల కోసం వేచి ఉన్నాడు. ఒక్కసారిగా వలలో ఏదో బలంగా తగిలింది. ఓ! ఇది నాకెప్పుడూ చూసిన దాంట్లో కంటే పెద్దది అని మల్లయ్య ఆశ్చర్యంగా చెప్పాడు. బలంగా లాగి చూసినప్పుడు అది విలక్షణమైన రంగురంగులలో మెరిసే పెద్ద చేప. ఆ చేప మాట్లాడింది. హాయ్ మల్లయ్య, నన్ను పట్టకో. నేను నీకు సముద్రంలో ఒక అద్భుత సాహసాన్ని చూపిస్తా అని చెప్పింది. మల్లయ్య, వావ్! మాటలాడే చేప? ఇది అద్భుతం అని ఆశ్చర్యంతో చెప్పాడు. చేప మల్లయ్యను తనతో గొప్ప సముద్ర గుహలోకి తీసుకెళ్ళింది. అక్కడ జలంలో వేర్వేరు రంగుల చేపలు, చిన్న తిమింగలాలు, కొద్దిగా షార్కులు అంతా కలిసి రసభరితంగా ఈ సముద్రాన్ని అలరిస్తున్నాయి. చిన్న చేపలు మల్లయ్య చుట్టూ పరిగెత్తుతూ ఆటపాటలతో అతన్ని ఆకట్టుకున్నాయి. మల్లయ్య వింత ప్రాణుల మధ్య తేలుతూ, ఇది నిజంగా ఒక అద్భుత సముద్ర ప్రపంచం అని ఆనందంగా అన్నాడు. ఒక్కసారిగా ఒక షార్క్ పెద్ద నవ్వుతో మల్లయ్యను చూసి, ఇక్కడ సరదాగా ఉండాలి, ధైర్యం కనపెట్టాలి అని అన్నట్లు కనిపించింది. మల్లయ్య కొన్ని గాలి జాలీ చేపలను వలలో వేసి చిన్న సాహసాలు చేస్తూ సముద్రంలో ప్రతిరోజు కొత్తదనాన్ని అనుభవిస్తూ చివరికి తన బోటుతో తిరిగి ఇంటికి వచ్చాడు. అతని ముఖంలో నవ్వు, కళ్లలో ఆశ్చర్యం సముద్రంలో జరిగిన ఈ రోజు మధుర స్మృతిగా మిగిలింది. మల్లయ్య ఒక సాధారణ మత్స్యకారుడు కాదుగా, సాహసమైన సముద్ర ప్రయాణికుడు అయ్యాడు. అతని కథ వినగానే ప్రతి చిన్న పిల్లవాడికి సముద్రం ఒక రసభరిత ప్రపంచం అనిపిస్తుంది.